చట్టరీత్యా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు. ఒప్పుకుంటా సార్, కానీ ఆ ఒక్క తప్పే న్యాయంగా చేశాను సార్. తప్పని న్యాయంగా చేశానంటారేంటి? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరి ఎన్నో చేశాను కాబట్టి. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం మొదటి తప్పు. పెళ్లి చేసుకొని అంతకంటే పెద్ద తప్పు చేశాను. అధిక సంతానాన్ని క్షమించడానికి తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంఠాపురం చేయించకుండా బాధ పెట్టి గుడ్డివాడిని చేసి దస్తావేజాల మీద సంతకాలు పెట్టించి కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగాను కొడుకొని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చిన కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయించని ఆశతో వాడిని మాత్రం పెద్ద పెద్ద చదువులు ఇచ్చి ఆడపిల్లలకి అన్నం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం వడ్డీగారు కదని కక్కుర్తుపడి వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా నా పెద్ద కూతురు ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి పసుపు కుంకుమలో తుడిచేసి క్షమించడానికి తప్పు చేశాను. నా రెండవ కూతురు తన కాళ్ళ మీద నిలబడి 4 డబ్బులు సంపాదిస్తుంటే సిగ్గు లేకుండా ఆ డబ్బులు పడుకున్నాను. నేను పెళ్లి చేయలేనని తన మొగుండు తనే ఎత్తుకొని వెళ్ళిపోతే భారం తగ్గింది కదని బాధ్యత లేని తండ్రిగా చూస్తూ ఉండిపోయాను. ఫస్ట్ మార్కులతో ఫస్ట్ క్లాస్లో చదువుతున్న మూడో కూతురికి అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుండు తీసుకురావాల్సి వచ్చిద్దామనని చదువుకుంటా నానా అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్ష్యంగా నోరు నెక్కి తండ్రిగా తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు, చివరికి అన్నగా కూడా చెల్లెలు పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగానే తప్పు చేశాను. ఇన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్. నేనే కాదు, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తారు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, తెలియని బాధలు, తరగని కష్టాలు. పాలవానికి, నేలవానికి, రెంట్కి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులు, పండగలు, పప్పాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ డబ్బు డబ్బు డబ్బు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడిగే ఎత్తే అప్పు. అన్నిటికీ సాగు ఒకటో తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తుంటాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద వాతలు ఆదుకోవటానికి హెలికాప్టర్ వచ్చినట్టు. 1వ తరగతి వారికి 2వ తరగతి, 2వ తరగతి వారికి 3వ తరగతి, ఇలాంటి తరగతి వాళ్ళకి ఎదుగుదల ఉండదు సార్. కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఎందుకంటే ఒక్కడి రెక్కల ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిదల్లా కూర్చొని తినే ఈ దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మాలాంటి మధ్య తరగతి కుటుంబాలు ఇంతే సార్, ఇంతే. మా కష్టాలు ఏ దేవుడు తీర్చు కాబట్టి, మా తండ్రి కొడుకుల సమస్య మాదిగా భావించారు కాబట్టి ఆ ఇల్లు కూడా నా దొరుకుని గచ్చంతలాగా అమ్మేశాను సార్. కానీ ఆ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు సార్. ఒక్క 5,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్న ఆ గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలని ఆశతో సార్. అదే తప్పైతే ఈ అల్పజీవిని, ఈ అసమర్థుడిని శిక్షించండి సార్, శిక్షించండి. మీరు ఇవన్నీ శిక్షలు వేసినా 50 సంవత్సరాల మధ్య తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే చిన్న సార్. కాబట్టి ఆనందంగా అనుభవిస్తా. కాకపోతే నాది ఒకే ఒక్క కోరిక సార్, నాతో పాటు ఆ శిక్ష నా భార్య కూడా అయింది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. నేను మాత్రమే జైలుకి వెళ్తే నా భార్య దిక్కులేందవుతుంది సార్. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇన్నేళ్ల సంసార జీవితంలో అప్పించింది ఒక్క పూట కూడా కడుపుని నన్నం తెలియదు సార్. జైలు అయితే కాస్త చోటిచ్చి 2 పూటల అన్నం అయితే పెడతారు సార్. దాని మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుకుంటాని అగ్ని సాక్షిగా ప్రమాణకం చేశాను సార్. కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్. ఇన్నాళ్ళకి ఈ వయసులో సుఖపడే అదృష్టం పట్టింది సార్. ఈ కాస్త అదృష్టాన్ని దాని పంచుకోనండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. మాకు శిక్ష వేయండి సార్, మాకు శిక్ష వేయండి సార్.